50వ అధ్యాయం 14వ వచనం తర్వాత 23వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 478, 14వ వచనం 23వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించుము. 23వ వచనం, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకుని. దేవుని సాయంత్రం దేవుని వైపు చూద్దాం. తండ్రి, నిత్యుడైన దేవ, సమాధానకర్త దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన నిమిత్తం ఇక్కడ మమ్మల్ని అందరూ కూడా మీరు చేర్చవుతండి, దాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా నేను మైపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకు వందనాలు. తిరిగి ప్రభా ఈ లేఖన భాగాల వైపు నీ తట్టు తిరుగుతుండగా ప్రభా మా కొరకు మీ లేఖన భాగాలు మీరే విరిచి వడ్డించండి. నిలబడుతున్న మీ దాసుని సహాయతండి. నీ కొలతలేని ఆత్మశక్తిని ప్రభా మీరే దయచేయండి. ప్రభా నేను ఎప్పుడు బలహీననో అప్పుడు నేను బలవంతుడని ప్రభా పుస్తకం పౌలు చెప్పినట్లు ప్రభా నా యొక్క బలహీనతలన్నీ కూడా మీకు తెలుస్తుంది. మీ బలము నాకు దయచేసి ప్రభా మీరు నన్ను నిలబెట్టుకుంటారు. నా యొక్క అద్దుబాటులు, నా యొక్క బలహీనతలు, నా యొక్క తప్పిదాలు అన్నీ కూడా ప్రభా తండ్రి మీకు తెలుసు. వాటన్నింటినీ కూడా మీ సిలువ రక్తపోక్ష కిందకి తీసుకొస్తున్నాను. మీ సిలువ రక్తంతో వాటన్నింటినీ ప్రభా తండ్రి తీసివేసి ప్రభా మీ యొక్క ఆత్మ చేత నన్ను నింపి ప్రభా మీ యొక్క ఆత్మతో ప్రభా నన్ను అభిషేకించి ప్రభా మీరు నిలబెట్టమని పెద్దమని ఏ మాట కూడా ప్రభా పలకుండునట్లు నా నోటికి ప్రభా తండ్రి మీ యొక్క అగ్నిని తగిలించమని, అటు విధంగా నా నోటిలో నీ మాటలు నింపమని, అటు విధంగా నీ మాటలనే పలకడానికి కూడా నీ దాసుడికి సహాయం దయచేయమని ప్రభా యేసుక్రీస్తు నామం పేట ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు ఈ మాట చెప్తున్నాడు, స్తుతి యాగము చేయము, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమ పరచుచున్నాడు. మనందరికీ తెలుసు స్తుతి చెల్లించాలి. మనం అందరం కూడా దేవునికి ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. ఎందుకంటే ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన ఘనకార్యము, మన పక్షాన ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు అంటాడు. ఇక్కడ కీర్తనకారుడు అదే మాట చెప్తున్నాడు, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. మనం అర్పించే స్తుతి ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం. ఎందుకంటే మానవుడిని దేవుడు సృజించింది ఎందుకంటే దేవుని మహిమపరచటం కొరకే. మనం అందరం కూడా ఒక పర్పస్, ఎందుకంటే ఈ మైక్ ఒక పర్పస్ ఉంటుంది, ఈ టేబుల్కి ఒక పర్పస్ ఉంటుంది, అలా కొన్ని ఫ్యాన్కి ఒక పర్పస్ ఉంటుంది. అట్లాగే మానవుడిని దేవుడు ఎందుకు సృజించాడంటే దేవుని మహిమపరచటం కొరకే. ఎందుకంటే అదే మాట అక్కడ యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 43 7వ వచనం. తర్వాత 21వ వచనం కూడా ఇదే అధ్యాయంలో 21వ వచనం, 43 21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేతురు. కాబట్టి దేవుడు మన ఏం చేశాడంటే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వాడిని. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. మానవుడిని ఒక పర్పస్తో దేవుడు సృజించాడు. ఎందుకంటే దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి. ఎందుకంటే మహిమ దేవునికి చెందాలి. మన దేవుడు ఎలాంటి వాడంటే మహిమ కలిగిన దేవుడు. మహిమ ఆయనకు మాత్రమే చెందాలి. అందుకే మానవుని సృజించిన పర్పస్ ఏంటంటే మహిమ పరచటం కొరకే.
అందుకే నా నిమిత్తం నేను సృజించిన, ఆ మాట చెప్తున్నాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. ఎందుకంటే దేవుడు తన యొక్క మహిమ నిమిత్తం నిన్ను నన్ను కూడా సృజించుకున్నాడు. నీవు నేను కూడా ఆయన మహిమపరచడం కొరకే ఈ లోకంలో సృజించబడ్డాం. అయితే ఎప్పుడైతే మనము ఆయన స్తుతి యాగము అర్పిస్తామో, మన యొక్క జిహ్వాఫలం ఆయనకి అర్పిస్తామో, అప్పుడు ఆయన మహిమపరుస్తాం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, చూడండి. ఆ మాట కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించటం. ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని ఒప్పుకొచ్చు మనం ఏం చేయాలంటే జిహ్వా ఫలాన్ని, మనకున్న ఆ యొక్క స్తుతిని దేవునికి చెల్లించాలి. ఎందుకంటే స్తుతి అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడమే. ఎవరైనా మనకి మేలు చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ చెప్తాం లేదా? ఇంగ్లీష్లో అయితే థ్యాంక్స్, తెలుగులో అయితే కృతజ్ఞతలు. అయితే దేవుడు మన పక్షాన జరిగించిన మేలుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి స్తుతి చెల్లించాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం ఎలాంటి వారిగా ఉన్నామంటే, దేవుని చేత సృజించబడిన వారమే, ఆయన మహిమ నిమిత్తం సృజించబడిన వారమే. అయితే మన యొక్క పితరుడైన ఆదాము చేసిన తప్పిదం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ పాపములోనికి వెళ్ళిపోయాం. అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణము. అట్టి మరణంలోనికి లోనైన మనలను దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? వెతికి రక్షించుకున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క ప్రియ కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపించాడు. నీవు నేను రక్షించబడాలి, తిరిగి మనం ఆయన్ని మహిమపరచాలి, ఆయనకి స్తుతి చెల్లించాలి. మన స్తుతి యాగం అర్పించడం ద్వారా, మన యొక్క జిహ్వా ఫలములు ఆయనకి అర్పించడం ద్వారా ఆయన మహిమపరుస్తాడు. ఇందాక నేను చెప్పినట్లు మన దేవుడు ఎందుకంటే మహిమ కలిగిన దేవుడు. అదే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. స్టెఫను కూడా మహిమ కలిగిన నేను దేవుడిని చూసి నేను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. స్టెఫన్ని రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఆ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనంలో మన దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలంటే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం సహోదరులారా, మన పితరుడైన అబ్రహాము ఆరాంలో కాపురం ఉండక మనకు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు ప్రత్యక్షమై. అబ్రహాముకి ఎవరు ప్రత్యక్షమయ్యాడంటండి? మహిమ గల దేవుడు ప్రత్యక్షమై. కాబట్టి అబ్రహాము అక్కడ కాపురం ఉన్నప్పుడు అక్కడ మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమై. మన దేవుడే మహిమ కలిగిన దేవుడు. ఆయన మహిమ ఆయనకి మనం అర్పించాలి. ఎందుకంటే మనం స్తుతి యాగం అర్పించడం ద్వారా ఆయన మహిమపరిచిన వారు ఉంటాం. మన జిహ్వా ఫలాన్ని ఆయనకి అర్పించడం ద్వారా ఆయన మహిమపరిచే వారు ఉంటాం. ఎందుకంటే మహిమ కలిగిన దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు అంటే మహిమ కలిగిన దేవుడు. ఇంకా ముందుకు వెళితే కీర్తన గ్రంథంలోని 72వ అధ్యాయము 18వ వచనం. కీర్తన 72:18. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యము జరిగించేవాడు. ఎందుకంటే 19వ వచనం కూడా ఆ మాట ఉంటుంది, చదవండి. ఆయన మహిమ కలిగిన నామము నిత్యము స్తుతింపబడుగాక. సర్వభూమియు
ఆయన మహిమతో నుండియుండునుగాక. అంటే ఎందుకంటే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రమే మహిమపరచబడగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ కీర్తనగాడు అదే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 72:18 ఆ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. 18వ అదే మాట, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమ కలిగిన నామము నిత్యము స్తుతింపబడును కాక. ఎందుకంటే ఆయన నామం ఎలాంటిదంటే మహిమ కలిగిన నామం. ఇందాక చూసినట్లు మహిమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన నామం. ఆయన నామం ఎటువంటిదండి? మహిమ కలిగిన నామం. స్తుతియాగం చేయటం ద్వారా మనం ఎవరిని గణపరుస్తామంటే ఈ మహిమ కలిగిన దేవుని మనము గణపరుస్తాము. మనము ఆయన్ని ఆరాధించడం ద్వారా, ఆయన హెచ్చించడం ద్వారా, ఆయన గణపరచడం ద్వారా ఆ మహిమ గల నామాన్ని మనం గణపరుస్తాం. మన దేవుడు ఎలాంటి వాడంటే మహిమ కలిగిన దేవుడు. ఆయన నామం ఎలాంటిదంటే మహిమ కలిగిన నామం. అలాంటి నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆరాధించడం ద్వారా మనము దేవుని ఏం చేస్తామంటే మహిమపరుస్తాం. ఇదే ఒక మాట. ఎందుకంటే నువ్వు స్తుతి యాగం చేయటం ద్వారా మనం ఏం చేస్తామంటే అండి దేవుణ్ణి మహిమపరుస్తాం. నేను స్తుతి యాగం చేయడం ద్వారా, దేవాఫలం అర్పించడం ద్వారా, ఆరాధించడం ద్వారా ఆ మహిమ కలిగిన నామాన్ని ఇంకా కూడా మనం ఏం చేస్తామంటే మహిమ పరుస్తాం. కొన్నిసార్లు మన యొక్క సత్క్రియలు ఇతరులకు చూపించడం ద్వారా కూడా మహిమ కలిగిన దేవుణ్ణి మనం గణపరుస్తాం కూడా. అదే మత్తయి సువార్త 15:16 ఆ మాట ఉంటుంది. మీ సత్క్రియలు మనుషులు ఎదుట కనపడినవి. దాని ద్వారా వారు ఏం చేస్తారంటే ఆయన్ను మహిమపరుస్తారు. ఆ మాట చదవండి ఒక్కసారి. మత్తయి సువార్త 5:16. కొన్నిసార్లు మనము మన సత్క్రియలు చూచి కూడా ఇతరులు ఏం చేస్తారంటే దేవుని మహిమపరుస్తారు. మనం చేసే మంచి కార్యాలను బట్టి కూడా దేవుని మహిమపరుస్తారు. అయితే కొరింథీయుల్లో చెప్పాడు కదా, మీరేమి చేసినాను దేవుని మహిమ కొరకు చేయండి. చూడండి ఆ మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10:31. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. మనం అందరం కూడా ఏమి చేసినా మనం ఏం చేయాలంటే దేవుని మహిమపరచడం కొరకే. ఎందుకంటే నేను ఇందాక నేను చెప్పినట్లు సృజించబడిందే దేవుని మహిమపరచడం కొరకే. లేకపోతే మానవుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడని కీర్తనకాడు చెప్తున్నాడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏ పాటి వారు, కానీ ఆ నిన్ను నన్ను కూడా ఎందుకు ఈ లోకంలో ఈ విధంగా దేవుడు సృజించాడు అంటే నేను కూడా ఆయన మహిమపరచడం కొరకే, ఆయన నామాన్ని ఘనపరచడం కొరకే, ఆయన నామాన్ని హెచ్చించడం కొరకే నిన్ను నన్ను కూడా దేవుడు సృష్టించుకుంది. ఎప్పుడంటే నేను స్తుతి యాగము ఆయనకి చెల్లించడం ద్వారా, స్తుతి చెల్లించడం ద్వారా ఆయన నామాన్ని మనం గణపరుస్తాం, ఆయన మహిమపరుస్తాం. మనం ఏమి చేసినను ఆయనను ఏం చేయాలంటే అండి మహిమపరిచేవారిగా ఉండాలి. నేను ఒకప్పుడు ఎలాంటి వారిగా ఉన్నామంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చి చెడిన స్థితిలో ఉన్నాం, దేవునికి దూరస్థలము అవిధేయులము. ఒకప్పుడు ఎలాంటి వారం అంటే దోషకుడను, హింసకుడను, హానికరును, అలాంటి వారము మనం అందరం కూడా పౌలు చెప్పినట్టు. అయితే నన్ను కూడా దేవుడు ప్రేమించి తిరిగి సమకూర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క ప్రియ కుమారుడు ఈ లోకంలోనికి పంపించడం ద్వారా ఆయన ప్రేమ నీ ఎడల నా ఎడల చూపించాడు. ఎందుకంటే నన్ను కూడా రక్షించుకుంది. నేను కూడా
ఆయన స్తుతి చెల్లించాలి. ఎందుకంటే ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడిని కనపరచాలి మనం. అద్భుత కార్యములు జరిగించే దేవుడు. ఎందుకంటే నీ జీవితంలో నా జీవితంలో రక్షణ అనేది ఏ వ్యక్తి కూడా మనంతటికి మనం ఏది కూడా ఏంటంటే మన మనసు మార్చడం ఏ వ్యక్తి వల్ల కూడా కాదు. నీకు నాకు ఇట్టి రక్షణ దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులు, కానీ దేవుడు ఇప్పుడు మనకి ఏం చేశాడంటే ఆయన ప్రియ కుమారుడి యొక్క రక్తం ద్వారా నీకు నాకు విమోచన ఇచ్చాడు. ఆయన యొక్క రక్తం ద్వారా నీకు నాకు విమోచన ఇవ్వటం మాత్రమే కాదు, నిన్ను నన్ను సమకూర్చుకుని ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన ఆ యొక్క సంఘములు అంగములుగా చేసుకున్నాడు. ఇందుని బట్టి ఆయన గణపరచకుండా, ఇందుని బట్టి ఆయన ఆరాధించకుండా ఎట్లు ఉండగలం. ఎందుకంటే స్తుతి చేయుట మంచిది అని కీర్తనకారుడు 92వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. చూడండి ఆ మాట. కీర్తన 92 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామం కీర్తించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకంటే మన జీవితాల్లో ఆయన ఆరాధించడం ద్వారా కూడా మనం సంతోషాన్ని పొందుకుంటాం. ఆయన మహిమపరచడం ద్వారా, ఆయన కనపరచడం ద్వారా కూడా నీ యొక్క నా యొక్క జీవితంలో ఆ యొక్క సంతోషం వస్తుంది. ఒకప్పుడు ఎచ్చట లేని నెమ్మది, ఎవరు ఇవ్వని శాంతి దేవుని దగ్గరికి వస్తే నీకు నాకు ఇచ్చాడు దేవుడు. నీవు నేను ఆయన్ని ఆరాధించడం ద్వారా నీ యొక్క నా యొక్క జీవితంలో అట్టి సంతోషాన్ని దేవుడిస్తాడు. అందుకే కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటూ యెహోవాను స్తుతించుట మంచిది అంటున్నాడు. దేవుని స్తుతించడం ద్వారా నీ యొక్క నా యొక్క జీవితాలకి ఎంతో మంచిది. ఎందుకంటే నీవు నేను ఎలాంటి వారిగా ఉన్నామంటే ఈ లోకంలో అనేకమైన పరిస్థితులు అయినప్పటికీ దేవుడు ఎలాంటి వాడిగా ఉంటాడంటే నీకు నాకు అన్ని పరిస్థితుల్లో ఆయన తోడుకుంటూ నడిపిస్తాడు. ఏ పరిస్థితులైనా ఎప్పుడంటే ఆయన మహిమపరిచినప్పుడు, ఆయన ఘనపరిచినప్పుడు, ఆయన హెచ్చించినప్పుడు, ఆయన నామాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకుని ఆయనకి స్తుతి యాగం అర్పించినప్పుడు మాత్రమే, మన జవా ఫలములు ఆయనకి అర్పించినప్పుడు మాత్రమే. ఎందుకంటే నా పక్షాన నీ పక్షాన ఎన్నో అద్భుత కార్యాలు ఇలా చెప్పుకుంటే మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు. ఒకప్పుడు ఎలాంటి వారుగా ఉన్నామంటే పౌలు చెప్పినట్లు హానికరులము, దోషకులము, హింసకులము, దేవునికి దూరస్తులము. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే తన యొక్క సొంత కుమారుని ఈ లోకంలోకి నీ కొరకు నా కొరకు ఇవ్వటం ద్వారా, తను చేసిన యాగం ద్వారా నిన్ను నన్ను కూడా సమకూర్చుకున్నాడు. ఆయన యొక్క మహిమగల నామాన్ని మనం హెచ్చించేవారుగా ఉండాలి. మహిమ కలిగిన దేవుని మనం హెచ్చించేవారుగా ఉండాలి. ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. ఆ మాట కూడా చూద్దాము. మత్తయి సువార్తలో ఆ మాట ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. కాబట్టి దేవుడు తన యొక్క మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆయన ఎలాంటి వాడుకుంటాడంటే ఆయన నామము మహిమ కలిగిన నామం. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. అయితే నీ కొరకు నా కొరకు ఎంతగానో తగ్గించుకుని లోకములో దీనుడిగా, దరిద్రుడిగా, రీక్తుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే నిన్ను నన్ను సమకూర్చుకోవడం. ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి మనం స్తుతి చెల్లించేవారు ఉండాలి. నిన్ను నన్ను కూడా ఒకప్పుడు ఏ విధంగా దేవుడు సమకూర్చుకున్నాడు. అయితే గతంలో ఏం చేసేవాళ్ళంటే గొర్రెలను, పొట్టేళ్లను, మేకలను బలిగా అర్పించేవాడు. అయితే ఆయన ఒక్కసారి, అందుకనే ఆ యొక్క ఏప్రిల్ రాసిన పత్రికలు ఆ మాట ఉంటుంది, చూద్దామా. 13వ అధ్యాయంలో ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం.
కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఎక్కడ శ్రమ పొందాడంటే గవిని వెలుపట శ్రమ పొందాడంటండి. నీవు నేను రక్షించబడాలి, నీవు నేను పరిశుద్ధపరచబడాలి, నీవు నేను సమకూర్చబడాలి. ఎందుకంటే మన పితరుడు యొక్క వారసత్వంగా మనం అందరం కూడా పాప స్వభావంతోనే పుట్టినవారు. మానవుడు స్వభావం అంతా కూడా పాప స్వభావమే అయినప్పటికీ మానవుడిని మార్చటం కొరకు, మానవుడిని పరిశుద్ధపరచడం కొరకు దేవుడు ఎలాంటి దేవుడికి వచ్చాడంటే గవిని వెలుపల శ్రమ పొందాడు. నీ కొరకు నా కొరకు నీవు నేను సమకూర్చబడాలి, నీవు నేను ఆయన దగ్గరికి రావాలి, నీవు నేను ఆయన ఆరాధించే వారిగా ఉండాలి, నీవు నేను ఆయన నామాన్ని గణపరిచే వారిగా ఉండాలి, నీవు నేను ఆయన్ని మహిమపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుకుని ఆ ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు పంపించాడు. ఎందుకంటే ఆయన మహిమ కలిగిన దేవుడు అయి ఉన్నప్పటికీ నిన్ను నన్ను ప్రేమించి గవిని వెలుపట శ్రమ పొందాడు. ఎందుకంటే నిన్ను నన్ను పరిశుద్ధపరచడం. ఒకప్పుడైతే గొర్రెలను, పొట్టేళ్లను, మేకలను బలి అర్పించేవారు. అయితే ఈయనే యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపముల నుండి కడిగి పవిత్రులు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపములు కడిగి పవిత్రులు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే వధింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకములో గవిని వెలుపట సంపూర్ణ లోక పాపములు, మనందరి పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్లగా ఈ లోకములోకి వచ్చి ఆయన గవిని వెలుపట శ్రమ పొందిన వాడి ఉంటాడు. ఎందుకంటే నిన్ను నన్ను పరిశుద్ధపరచడం కొరకు నీవు నేను మన యొక్క పాపములు, మన యొక్క అపరాధముల చేత చచ్చి చెడిన స్థితిలో ఉన్న మనలను రక్షించడం కొరకే. ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతి యాగం చెల్లించేవారు ఉండాలి, మనం మొక్కుబడులు ఆయనకి చెల్లించేవారు ఉండాలి. ఒకప్పుడైతే గొర్రెలను, మేకలను వాటిని చెల్లించేవారు. అదే కీర్తనకారుడు ఈ మాట చెప్తున్నాడు, చూడండి ఆ మాట. ఒకప్పుడైతే ఎద్దులను, మేకలను, గొర్రెలను అర్పించేవారు. దేవుడు ఇప్పుడు కోరేదైతే ఆత్మ సంబంధమైన ఆ యొక్క బలే తప్పితే అక్షరార్థమైన బలిలు కాదు. అప్పుడు వారు చెల్లించేది ఏంటంటే 50వ అధ్యాయం చూడండి, కీర్తన 50వ అధ్యాయం నుంచి 9వ వచనం నుంచి 8 నుంచి చదివితే కరెక్ట్గా తెలుస్తుంది. 50వ అధ్యాయం కీర్తన. బలుల విషయమే నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనపడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్ళనను నేను తీసుకొనను. అడవి మృగములనియు 1000 కొండల మీద పశువులన్నీ కూడా నావే. దేవుడు అడిగేది ఏంటంటే ఈ కాదు, ఎందుకంటే అన్ని నాయే. ఎందుకంటే అడవి మృగాలు నాయే, 1000 కొండల మీద పశువులన్నీ కూడా నావే కదా. ఇంకా చదువు. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నిజంగా ఈ లోకమంతా ఆయనదేనండి. మనం ఏం చెల్లిస్తాం ఆయనకి? ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఆయనదే. అందుకే ఇక్కడ మాట కీర్తనకారుడు రాశాడు, లోకము దాని పరిపూర్ణతయు నావే. కీర్తనకారుడు చేత దేవుడు రాపించాడు, లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఎందుకంటే లోకమంతా నాదే, మీరు ఏం చెల్లిస్తారు నాకు? ఈ కొండల్లో ఉన్న ఎద్దులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ ఇవన్నీ కూడా నావే, ఈ పక్షులు కానీ ఇవన్నీ కూడా నావే అంటున్నాడు. అందుకనే నీవు నేను కూడా చెల్లించే అర్పణ కావాలి, నిజమైన హృదయ అర్పణ. నేను చెప్పి కోరే తలపు ఏమిటంటే మన హృదయములో నుంచి ఆయనకి అర్పించటం, అదే కావాలి ఆయనకి. అంతేకాని ఎద్దులు కోరట్లేదు, మేకలు కోరట్లేదు, గొర్రెలను కోరట్లేదు. ఆయన కోరేదంటే
నీవు నేను ఆయనకి విరిగి నలిగిన హృదయముతో ఆయనకి అర్పణ అర్పించాలి. ఎందుకంటే దేవునికి ఏంటండి, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనది. మనం హృదయ అర్పణ, ఎందుకంటే హృదయంలో నుంచి స్వచ్ఛంగా దేవుని ఆరాధించాలి. మనం పెదవులతో కాదు, కానీ హృదయంలో నుంచి దేవుడు మనం చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయార్పణ దేవునికి చెల్లించాలి. అదే కోరుకుంటాడు. ఇంకా ముందుకు చదవండి. నేను ఆకలి కొనినను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదాను. నిజంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను వృషభములు అంటే ఎద్దుల మాంసం నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా. 14 వచనం చదవండి. దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించు. కాబట్టి నేను అడిగేది అయి కాదయ్యా. దేవుడు సూటిగా స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. నేనేం అడుగుతున్నానంటే ఎద్దులను అడగట్లేదు, గొర్రెలను అడగట్లేదు, మేకలను అడగట్లేదు. నేను అడిగేది ఏంటంటే ఆత్మ సంబంధమైన నీ యొక్క హృదయ అర్పణతో నన్ను ఆరాధించాలి. మా హృదయంలో నుంచి మనం ఏం చేయాలంటే దేవుని ఆరాధించడమే ఆయన కోరుకునేది. నేను ఈ లోకంలో, ఎందుకంటే లోకము దాని పరిపూర్ణతయు నాదే అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, లోకము దాని పరిపూర్ణతయు నావే. ఈ లోకములో మీరు దేన్ని చెల్లించి కూడా నాకు అర్పణ అర్పించలేరు, బలుల్ని అర్పించలేరు. అందుకే ఆ పాట పాడతారు కదా, చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది గొర్రెలనా, వేలాది పొట్టేళ్లనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. కాబట్టి ఆయన చేసిన ఉపకారాలకి మనం ఏం చెల్లించగలం? ఇక పొట్టేలు కాదు, ఇది కాదు, కానీ మన యొక్క జీవాఫలాన్ని ఆయనకి అర్పించాలి. అదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. స్తుతియాగము చెయ్యము, స్తుతియాగం చేయవాడు నన్ను మహిమ పరుచుతున్నాడు. మనం చేసే స్తుతి యాగం ద్వారా దేవుని మహిమ పరిచేవారు. నీవు నేను ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవాలి. నీ పక్షాన నా పక్షాన దేవుడు ఏమైతే మేలు చేశాడో దాని ద్వారా మనం ఏం చేయాలంటే దేవునికి మన యొక్క జీవాఫలాన్ని అర్పించేవారు ఉండాలి. నిజమైన ఆరాధన మనం చెల్లించేవారు ఉండాలి. అదే, ఎందుకంటే ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి మహిమ పరుస్తామో మన జీవితాల్లో కూడా నిత్యానందం ఉంటుంది. ఎప్పుడైతే ఆయన స్తుతి చెల్లిస్తామో అప్పుడే దేవుడు నీ యొక్క నా యొక్క జీవితాల్లో ఆ యొక్క నిత్యానందాన్ని ఉంచుతాడు. నీకు నాకు అట్టి ఆనందము కావాలి అంటే నీవు నేను కూడా ఆ మహిమ కలిగిన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే ఆయన ఏడాది గొర్రెలను అడగలేదు, పొట్టేళ్లనే అడగలేదు, ఏది కూడా అడగలేదు. కానీ ఆయన అడిగింది ఏంటంటే నీవు నేను కూడా ఆయన స్తుతి చెల్లించాలి. అట్టి విధంగా మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం.